వెల్కమ్ బ్యాక్ టు అవర్ అలరాతి వ్లాగ్స్ ఛానల్. సో మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ అందరి ముందుకి వచ్చేసాను. సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మన వ్లాగ్స్ ఛానల్కి 50K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అనమాట. ఎందుకంటే నేను పెడుతున్న ప్రతి వ్లాగ్ని కూడా మీరు బాగా చూస్తున్నారు అండ్ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. సో మమ్మల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉంటే మేము ఇంకా మైల్ స్టోన్స్ అనేవి రీచ్ అవుతాం. అంటే ఇలానే మిమ్మల్ని మా వ్లాగ్స్తో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము. సో ఈ రోజు వ్లాగ్ అయితే మా కజిన్స్తో నేను సెలబ్రేట్ చేసుకోవడానికని మన వైజాగ్ బీచ్లో అయితే ఉన్నాము. సో మనకి ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవాలి, మంచిగా టైం స్పెండ్ చేయాలని కానీ వైజాగ్ వాళ్ళందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బీచ్. కాబట్టి బీచ్కి వచ్చి సరదాగా కేక్ కటింగ్ చేసి అండ్ కాసేపు ఆడుకొని ఆ తర్వాత డిన్నర్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. సో ఈ ఫన్ అంతా ఎలా ఉంటుందో మీరు వ్లాగ్ని స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్. ప్రెజెంటింగ్ ద మైకిల్ ఇంజెక్షన్. వీలైతే ఇప్పుడు జిమ్ చేయడానికి వచ్చారు బీచ్కి, ఎంజాయ్ చేయడానికి కాదు. హలో హలో ఏమిటండి, ఏమిటా పని? ఇది అత్తారిల్లు. బాబు ఏడి అసలు ఏమనుకుంటాడు? నేనైతే నాకు చాలా పెద్ద తినేసాను, బాగుంది. నాకు తినిపించాడు. అంటే మేము ఇద్దరం ఇప్పుడు మాకు కేక్ వస్తుంది, కేక్ కట్ చేసేస్తాం గైస్. గైస్ బీచ్ లో ఉన్నాం, అరవకండి ముందే చెప్పాను. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఓకే, మనం సింపుల్ గా స్లోగా సెలబ్రేట్ చేస్తున్నాం. సో గాయ్స్ మేము సింపుల్ గా మా 50K సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నాము. అండ్ మెయిన్ గా మా కజిన్స్ తో చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, రీసెంట్ టైమ్స్ లో మొత్తం అంతా కూడా వీళ్ళతోనే నా బ్లాగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో నా బ్లాగ్స్ ఛానల్ ఇంకొంచెం పుషప్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ వీళ్ళు కూడా యాడ్ అయి ఉన్నారు. సో అందుకనే వీళ్ళ ఎఫర్ట్స్కి వీళ్ళ కష్టానికి వీళ్ళతోనే సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది నాకు. అండ్ మా జర్నీ ఇంకా ఇలానే ముందుకు వెళ్ళాలి, ఇంకా ఇలాంటి మైల్ స్టోన్స్ అన్నింటినీ సెలబ్రేట్ చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఎందుకంటే వీళ్ళు కొంత బ్లాగ్లో కనిపిస్తారు. ఒకవేళ నేను సింగిల్గా బ్లాగ్ చేస్తే వీళ్ళు ఉంటారు, ఎందుకంటే ఒకరు కెమెరా పట్టుకోవడం, ఇంకొకరు నార్మల్గా లైక్ కంటెంట్ ఏంటి, బ్లాగ్ కంటెంట్ ఏంటి అని చెప్పడం, ఇంకొకరు ఎడిటింగ్ చేయడం. సో అలా ప్రతి దాంట్లో వీళ్ళు ఎవరొక్కరు పార్ట్ ఉండే ఉంటుంది. సో అందుకే నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. అండ్ మా జ్యోతి కూడా మిస్ అయింది ఈసారి. సో జ్యోతి కూడా మెయిన్గా మా బ్లాగ్ ఛానల్లో వర్క్ అది చేస్తూ ఉంటుంది. అండ్ శోభా చరణ్ కూడా ఎవ్రీ బ్లాగ్లో ఉంటారు. బట్ ఈసారి వాళ్ళకి రాక వాళ్ళు మా దాంట్లో అయితే ఇప్పుడు అటెండ్ అవ్వలేకపోయారు. బట్ నెక్స్ట్ మళ్ళీ మేమందరం మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు వీళ్ళ మాటల్లో వీళ్ళ ఏంటంటే మా కజిన్స్ అందరూ కలిపి ఒక చిన్న మైల్ స్టోన్ అచీవ్ చేయడం అయితే వీళ్ళు ఫస్ట్ టైం. సో వీళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో స్టడీ తెలుసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎట్టి చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 50K రావడం మాకు చాలా పెద్ద మైల్ స్టోన్. మీరు ఎప్పుడు మాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇంకా మంచి మంచి కంటెంట్స్ ఇస్తాం. ఎక్కువ అందులో హార్డ్ వర్క్ ఉంటుంది.
అది మీరు గుర్తించాలి. అలాగే నువ్వు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. బ్యాడ్ కామెంట్స్ కోసం ఎందుకు టాపిక్ వచ్చింది అంటే లైక్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు అంత పెద్ద పెద్ద వాటికి పెద్ద లైక్ నాకు ఇప్పుడు 7 మిలియన్ దగ్గరలో ఉన్నారు, అన్ని మిలియన్స్కి సెలబ్రేట్ చేసుకొని బర్త్డేలకి సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? లేదా మేము నార్మల్గా మా హ్యాపీనెస్ కోసం మేమే చిన్న కిట్టి పార్టీస్లా చేసుకున్నా సరే మీకు డబ్బులు ఎక్కువైపోయి మీకు జల్సాలు ఎక్కువైపోయాయని చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు. రీసెంట్గా సౌరిక్ సార్ బర్త్డే బ్లాగ్కి కూడా ఒక అన్న మెసేజ్ పెట్టారు, అన్న నేను మీకు మాత్రమే చెప్తున్నాను అండ్ మీలాగా నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మాత్రమే చెప్తాను, ఇది మా కష్టం, మేము కష్టపడి కంటెంట్ రాసుకొని ఎడిటింగ్ చేసుకొని షూట్ చేసుకొని సో మాకు రైట్ ఉంటుంది, మాకు ఆ కష్టంతో వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టే రైట్ మాకు ఉంటుంది. మీ ఇంట్లో డబ్బులో మీ జాబ్లో డబ్బులో మీ పర్సులో డబ్బులో మేము ఖర్చు పెట్టడం లేదు, మేము ఖర్చు పెట్టేది 1 రూపాయి అయినా అది మా కష్టంతో అయ్యేటప్పుడు దట్స్ అవర్ విష్, మేము ఎలా అయినా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఇలాంటి సెలబ్రేషన్స్ అనేవి మాకు ఒక మంచి మెమొరబుల్, మాకు మళ్ళీ ఫ్యూచర్లో ఉంటుందో లేదు తెలియదు కదా, సో అందుకు మేము ఎంజాయ్గా చేస్తున్నాం. సో మీకు ఎంకరేజ్ చేయాలనిపిస్తే చేయండి కానీ డిస్కరేజ్ మాత్రం ఎవరూ చేయొద్దు. ఎందుకంటే నాకు తెలిసి ఈ మాట నేను చెప్పకపోతే ఈ వీడియోకి కూడా ఎవరో ఒకటి కామెంట్ పెడతారు. సో ప్లీజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరు కూడా నెగిటివ్గా కామెంట్ అనేది స్ప్రెడ్ చేయొద్దు. ఎందుకంటే మీరు పెట్టే ఒక్క కామెంట్ వల్ల మాలో ఎవరొక్కరు చూడగానే అప్సెట్ అవుతారు, మా డేని లాస్ చేసిన పర్సన్స్ మీరే అవుతారు. సో అందుకే కొంచెం చూసుకొని నచ్చితే పెట్టండి, లేకపోతే స్కిప్ ఇట్ అంతే. మేము ఎవరిని పోస్ట్ చేయడం లేదు, మా వీడియోస్ చూడమని. నెక్స్ట్ బాసు టెల్. సో మా అర్థ గురించి చెప్పాలంటే చాలా కష్టపడుతుంది. సో మెయిన్ ఛానల్కి మీరు ఎలాగే సపోర్ట్ చేస్తారు అలాగే బ్లాగ్స్ ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు కూడా మేము ఫన్ ఇస్తూనే ఉంటాము, ప్రతి బ్లాగ్లో కూడా ఫన్ ఉండేలా మేము తీసుకుంటూ ఉంటాము, మీ ఎంటర్టైన్మెంట్ మేము చేస్తూనే ఉంటాము. సో మా ఛానల్ చూస్తూనే ఉంటాము. సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మాకైతే 50K సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇంకా 100K 200K 300K ఇంకా అలాగా మంచి మంచి సబ్స్క్రైబర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మార్తికి ఎప్పుడు మీరు సపోర్ట్ ఇలానే చేస్తూ ఉండాలి. అలాగే ఈ అందరూ కజిన్స్లో నాకు ఒక పార్ట్ అయినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు వీళ్ళెవరో నాకు తెలియదు, ఎప్పుడైతే బ్లాగ్స్ ఛానల్ వచ్చిందో బ్లాగ్స్ వీళ్ళతో పాటు చేస్తూ మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మిమ్మల్ని మంచి మంచి వీడియోస్ ఎంటర్టైన్ చేస్తానని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. నాని నువ్వు చెప్పేలోపు సబ్స్క్రైబ్ అవుతుంది, అలాగే మా ఛానల్ అలా సబ్స్క్రైబ్ చేస్తూ ఉండాలి. మారదాకి చాలా కష్టం పడుతుంది, మీరు కూడా కొంచెం చూసి బాగా చూడండి. నెగిటివ్ కామెంట్స్ పెట్టండి, లైక్ కొట్టండి, మీ ఇష్టం, అది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఏదైనా మీ ఇష్టమే గైస్, మీ ఇష్టం లేకుండా అసలు ఏమీ చేయొద్దు. మీకు ఇష్టం ఉంటేనే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అంతేగాని కష్టంగా బ్యాడ్ కామెంట్స్ ఏమి పెట్టద్దు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బ్లాగ్ టీమ్కి 50K వచ్చినందుకు థ్యాంక్ యూ. మా ఛానల్ ఎలాగే సపోర్ట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్గా మీ ఎవరికి వీళ్ళు నా కజిన్స్ అని తెలుసు కానీ వాట్స్ ద రిలేషన్ అనేది తెలియదు. సో మను అండ్ చిన్ను వీళ్ళిద్దరూ బ్రదర్స్ అనమాట. సో తన పేరు మనోహర్, తన పేరు మహేందర్. మేము మను చిన్ను అని మాకు చిన్నప్పటి నుంచి అలవాటైన నిక్ నేమ్స్ అనమాట. వీళ్ళకి మను చిన్ను అని పిలుస్తాము. వీళ్ళిద్దరూ మా మాయ అక్క వాళ్ళ పిల్లలు అనమాట. అండ్ ఇంకా భార్గవ్ అండ్ భరత్ అనమాట మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు. వీడిని బాసు అంటాం, వీడిని నాని అంటాం. చిన్నప్పటి నుంచి కూడా నాని అనే అలవాటు. అండ్ పావని ఏంటంటే లైక్ నాట్ అవర్ కజిన్స్. మాకు యాక్చువల్గా ముందు అసలు ఫ్యామిలీ మెంబర్ కాదు, నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఒక టీమ్ మెంబర్ నుంచి బెస్ట్ ఫ్రెండ్ అయింది. బెస్ట్ ఫ్రెండ్ నుంచి ఇప్పుడు మాకు ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. అండ్ మా కజిన్స్లో కూడా అయిపోయింది. ఇంకా లైక్ మా ఫ్యామిలీలో పుట్టలేదు కదా, లేకపోతే ఇది కాదు కదా అని ఏం లేదు. నేను కూడా 1 ఆఫ్ అవర్ కజిన్స్ లిస్ట్లో ఇంకా యాడ్ అయిపోయింది. And once again, happy 50K celebration! ఇప్పుడు మనం వెంటనే డిన్నర్కి వెళ్ళిపోదాం. చాలా బాగుంది. ఫస్ట్ టైం వైజాగ్లో ఇంత మంచి మంది రెస్టారెంట్ ఉందని నాకు అసలు తెలియదు. దిస్ ఇస్ నాట్ అ ప్రమోషన్, జస్ట్ నేను ఇంత మంది దానికి ఎప్పుడు రాలే. అంబియన్స్ చాలా మండి ఎలాగుందంటే బుర్రపాడు తీసుకొచ్చాం. చూడండి మంది ఎలాగుందంటే మండిలాగా ఉంది.
మండి ఈజ్ మండి. ఒకటి తెలుగులో ఇంకొకటి ఇంగ్లీష్ లో చెప్తున్నాడు కానీ చెప్పేదామని ఒకటే చాలా అంటే చాలా బాగుంది గైస్. మంది మంది అనేవి పందులు తినాలి, అందుకే పందులు